న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ సీట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం యువ నాయకుడు నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిని నిన్న ఏఐసీసీ ప్రకటించింది. ఇక దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు, ఆశావాదులకు సంబంధించి కూడా ఆ టికెట్ ఆశించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని కూడా ఆశావాదులంతా కూడా పోటీ పడ్డారు. ఢిల్లీకి సంబంధించి కూడా లాబింగ్ చేసుకున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీతో కూడా మంతనాలు జరిపిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా 4 పేర్లకు సంబంధించి కూడా ఖరారు చేస్తూ అప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన సర్వే నిర్వహించారు. దాంట్లో ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్, అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, మిగతా నేతలు నవీన్ యాదవ్, ఈ 4కి సంబంధించి కూడా పోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. సర్వేలు చేశారు. అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించిన మంత్రుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇక మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా వాళ్ళు సర్వే చేశారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. మొత్తంగా వీళ్ళకి సంబంధించి కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కీలకమైన సమావేశం నిర్వహించారు అభ్యర్థి ఎంపిక పైన. మొత్తంగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. స్థానిక నేతకు సంబంధించి బీసీ కార్డుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీ నేతకు ఉప ఎన్నికలో అవకాశం కల్పించింది. మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది. నవీన్ యాదవ్ సంబంధించి కూడా స్థానిక నేత, అలాగే 2 సార్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా కొనసాగారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వంటి కూడా ఆయన చేస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా అన్ని బేరోజు వేసుకున్నారు. తర్వాత నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు నిన్న ఏఐసీసీ. అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ, మరి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అభ్యర్థికి సంబంధించి కూడా ఖరారు చేసింది కాబట్టి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఇక దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక నవీన్ యాదవ్ కి సంబంధించి కూడా ఆయన సంబంధించిన నామినేషన్ సంబంధించి కూడా నామినేషన్ తేదీ ఖరారు అయిన వెంటనే ప్రచారానికి సంబంధించి కూడా సందిగ్ధం కాబోతా ఉన్నది. మరోవైపు జనహిత పాదయాత్ర పేరుతో జూబ్లీహిల్స్ లో బస్తీ నిద్ర చేయాలని కూడా ఇప్పటికీ పిసిసి భావిస్తా ఉన్నది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ మరోసారి బస్తీ నిద్ర చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓట్ చోరీ గద్దె చూడడం నినాదాన్ని, దీని ప్రచారాన్ని ఇంటింటికి బలంగా తీసుకెళ్లాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి పథకాలు తీసుకొచ్చింది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా గత 10 ఏళ్లకు సంబంధించి కూడా ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అమలు చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించారు. జూబ్లీహిల్స్ సంబంధించి కూడా అన్ని పథకాలు కావచ్చు, 100 కోట్లకు సంబంధించి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. బస్తీలకు సంబంధించిన రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో మార్చడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా డోర్ టు డోర్ తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ప్రచార కార్యక్రమాలకు కూడా సన్నిధం అవుతున్నారు. రేపు లేదా ఎల్లుండికి సంబంధించి కూడా కీలక సమావేశం నిర్వహించి ప్రచారాలకు సంబంధించిన సభలు సమావేశాలు ఎక్కడ నిర్వహించాలి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ ను గెలిపించాలంటే ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలని పైన ఒక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇక ఓవైసీ ఎంఐఎం సంబంధించి కూడా యువనేతనే తమకు మద్దతు ఉంటుందని కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు యువనేత నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఎంఐఎం పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కంటోన్మెంట్ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా గెలిచి ఏఐసీసీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా ఇప్పటికే పిసిసి భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ. హైకోర్టు